హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెన్సేషనల్ మూమెంట్స్ ఇన్ ద 2024 సీరియల్లో మనం మాట్లాడతాం. అలాగే టీఆర్పీ రేటింగ్స్ ప్రతి ఒక్కటి మాట్లాడతాం. అంతా చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూసేకి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరినో చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది చూస్తుంటారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేశారంటే మీరు నాకు చాలా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక రోజులో న్యూ ఇయర్ అయితే అయిపోతుంది కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీరంతా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను నా ఛానల్ని 2024లో మానిటైజేషన్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. మీ సీరియల్లో లేకుండా ఉంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేదే కాదు. దాదాపు 3 నెలలు 4 నెలల్లో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మెయిన్గా వెళ్ళిపోయినామంటే ఫస్ట్ నేను 2024లో చెప్పుకోవాల్సిందంటే నా ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది, డబ్బులు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాలంటే బిగ్ బాస్ గురించి. గుప్పడంత మన సీరియల్ని అయితే ఎత్తేసారు. ఫస్ట్ అంటే ఎండ్ చేసేసారు. ఎంత ఫాస్ట్గా ఎండ్ చేశారంటే జస్ట్ స్పీడ్లో ఎండ్ చేశారు, అది మాత్రం పక్క. సెకండ్ మాట్లాడుకోవాలంటే సత్యభామ సీరియల్ 9:30కి వచ్చేదాన్ని 6 o'clock వేసేసి టీఆర్పీ కంప్లీట్గా డౌన్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు స్టోరీని మొత్తం మార్చేశారు. ఆ 6 o'clock వచ్చే కొందికి మళ్ళీ బ్రహ్మముడి అసలు నెంబర్ 1 సీరియల్గా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేలాగా నెంబర్ 1గా పోతా ఉన్న సీరియల్ని సడన్గా మార్చేసి అసలు ఇంకా ఆ సీరియల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆ సీరియల్ని. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు గుండెండ 1 గంటల సీరియల్ చాలా బాగుంది, చాలా బాగా కూడా పోతుంది. అలాగే బ్రహ్మముడి ఉన్న టైంలోనే అర్బన్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. నెంబర్ 1 ప్లేస్కి రావడం చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి గుండెండ 1 గంటలకి. అలాగే మళ్ళీ లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ కూడా గుండెండ 1 గంటలు నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. 7:30 స్లాట్ అనేది ఎప్పుడు నెంబర్ 1గా ఉండేది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత రికార్డ్ బ్రేక్ అయింది. ఆ సీరియల్లో మేఘ సందేశం సీరియల్ వరుసకు 3 వారాల పాటు 7:30 స్లాట్ని కొట్టింది. మేఘ సందేశం సీరియల్ ఇక్కడ ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ కొట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉండే ఎపిసోడ్స్ పరంగా చూసుకున్నామంటే ఆ సీరియల్ కూడా ఇల్లు ఇళ్ళ పిల్లలు కూడా బ్లాక్ బాస్టర్ అయింది. చాలా సీరియల్ అయ్యాయి, చాలా సీరియల్ కొత్తగా స్టార్ట్ అయ్యాయి. అవన్నీ మీకు ఆల్రెడీ వీడియో చేసినాను, ఇంకా చేయబోతున్నాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది కొత్త యాక్టర్స్ వచ్చారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ సీరియల్ నుంచి సినిమాకి పోయిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరి గురించి ఒకసారి నెంబర్ వేసుకుందాం, అంతా మాట్లాడుకుందాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.